క్యూరూస్ నేను సిద్ధగౌని సుదర్శన్ తీర్మానం మిత్రుడు ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ శుభోదయం. మొత్తం మీద ఇక్కడ పేపర్లకు సంబంధించినటువంటి ఎనాలిసిస్ అసలు యాక్చువల్గా ఏం పేపర్లో ఏమొస్తుంది ఏం కథ అసలు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తారని చెప్పేసి రోజు క్లియర్గా చెప్తా ఉన్నాం కదా. అంటే తీర్మానం అంటే ప్రత్యేకంగా దీనిపైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ChatGPT చెప్తా ఉంది క్లియర్గా. అంటే ఏమని చెప్తుంది, ఏ పేపరు ఏమని రాస్తుంది, ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రయోజనాల కోసం రాస్తుందా లేకపోతే వ్యతిరేకంగా రాస్తుందా, నిజంగా ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తుందా లేకపోతే సొంత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్తా ఉంది. మనము అందులో భాగంగా ఒకసారి చూద్దాం ఎనాలిసిస్ ఎట్లున్నది ఏం కథ. ఇగో రైట్. ఇక ఇవాళ ఆంధ్రజ్యోతి చూసుకుంటే 24/1/2026 ఇవాళ భాష తీవ్ర రాజకీయ ధోరణితో ఉందంట. భాష మొత్తం కూడా రాజకీయాలకు సంబంధించి రాస్తుందంట ఎక్కువ శాతము ఆంధ్రజ్యోతి దినపత్రిక. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువగా నెగిటివ్ ఫ్రేమింగ్ ఉందంట. నెగిటివ్ అంటే అసలు యాక్చువల్గా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు మనుషులే కాదన్నట్టు, వాళ్ళ ఉద్యమాలు కావన్నట్టు, వాళ్ళ డిమాండ్లు అసలు సరైనవి కాదు, వేస్ట్ అసలు అనవసరంగా చేస్తున్నారు అన్నట్టుగా నెగిటివ్ ఫ్రేమింగ్లో చేస్తూ ఉందంట బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు సంబంధించి. ఇటువంటి కథ చేస్తున్నది. మనకేం అర్థం కాకుండానే మన లోపల విషబీజాలు నాటుతుందన్నమాట. అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. రిజర్వేషన్లు ఇది ప్రమాదం అంటే రిజర్వేషన్ అంటే ప్రమాదం అన్నట్టు, అదేదో మొత్తం కూడా మోసం అన్నట్టు ఇటువంటి కథలు రాసుకొస్తుందన్నమాట. ఇట్లా రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారు, ఎవరైతే కింది వర్గాలు ఉన్నాయో కింది వర్గాలకు పైకి రావడానికి, తర్వాత వాళ్ళకు ఒక మంచి అవకాశాలు కల్పించడానికి, అందరూ సమానంగా ఉండడానికి సమాజంలో కొంతవరకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పైకి వస్తారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఇది ప్రమాదం, రిజర్వేషన్ అంటేనే ప్రమాదం అనేటువంటి భావనతోటి రాస్తూ ఉందంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఓసీలకు స్పష్టమైనటువంటి వర్గ పరిరక్షణ, ఓసీ వర్గ పరిరక్షణనే అంటే రెడ్డి వెలమలు తర్వాత ఇటువంటి కమ్మలు ఇటువంటి వాళ్ళకు కమ్మగా రాసుకొస్తుందన్నమాట. ఏంది ఆంధ్రజ్యోతి దినపత్రిక స్పష్టమైన వర్గ పరిరక్షణ కోసం, ఆ పరిరక్షణ కోసం చేస్తుందట. అంటే మనము ఒకవేళ ఈ పేపర్ను కొంటున్నాము అంటే మనని మనము మోసం చేసుకుంటున్నాము, మనని మనము బొందబెట్టుకుంటున్నాము అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. ప్రభుత్వంపై వైఖరి ఎట్లుందంటే అంటే బీసీ అనుకూల నిర్ణయాలపై తీవ్ర విమర్శ. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ ఇస్తున్నా అంటే అయ్యో అట్టెట్లు ఇస్తారు, అయితే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ఇట్లా రాసుకొస్తానమాట. ఇటువంటి కథలు చేసుకొస్తుందంట ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక బీసీలకు ప్రమాద స్థాయి, అత్యంత ప్రమాదకరం, మోస్ట్ డేంజరస్ పత్రిక ఏదైనా బీసీలకు ఉంది అంటే అది ఆంధ్రజ్యోతి దినపత్రిక అని చెప్పేసి ChatGPT చెప్తా ఉంది. మోస్ట్ డేంజరస్, బీసీలు అసలు కొనకూడని పత్రిక అని చెప్పేసి కూడా క్లియర్గా ChatGPT చెప్తున్నది, మనం చెప్తున్నటువంటి మాట కాదు. ఇక ఈనాడు చూసుకుంటే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా స్కీమ్ న్యూస్ అంటే ఏమన్నా పథకాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇది అడుక్కుంటున్నారు అన్నట్టుగా ఒకటి సంఘటనలు రిపోర్టింగ్ వరకే. ఏది అక్కడ ధర్నా జరిగింది, తర్వాత మొత్తం కూడా తీవ్రమైనటువంటి డిమాండ్ చేసిండ్రు, రకరకాలుగా ఎజిటేషన్ జరిగింది అంటే ఆ ఎజిటేషన్ని ఏదో జరిగింది అన్నట్టుగా. నిజంగా దానికి ఉన్నటువంటి కారణాలేంది, ఆ ఎజిటేషన్ చేయడానికి కారణాలేంది, వీళ్ళు ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి కారణం ఏంది అనేది మాట రాయేది. కారణాలు రాస్తే తెలుస్తుంది కదా విషయం. అట్లా ఉట్టిన ఎట్లా రాష్ట్రం అంటే రాష్ట్రకొచ్చినట్టు. వ్యవస్థాపక అణచివేత, సామాజిక అన్యాయం కోణం చాలా తక్కువగా ఉందట. ఇక ఓసీలకు సంబంధించి సమస్యలను మెరిట్, వ్యవస్థ నాశనం అనే ఫ్రేమ్లో చూపించడం ఇది కనిపిస్తుందట. మెరిట్లో ఉన్నట్టుగా ఓసీలు అంటే మెరిట్ ఇట్లా చూపిస్తానమాట. ప్రభుత్వంపై వైఖరి ఎట్లున్నదంటే ప్రత్యక్ష భావన కాదు, కానీ బీసీలకు అనుకూలమైన విధానాలపై సాఫ్ట్ నెగిటివిటీ, ఏం తెలియకుండానే మెల్లమెల్ల ఇంజెక్షన్ చేస్తుంది అనమాట, ఇంజెక్ట్ చేస్తుంటుంది. ఇట్లా సాఫ్ట్ నెగిటివిటీ అది అట్లా కరెక్ట్ కాదేమో అసలు. యాక్చువల్గా రిజర్వేషన్లు అవసరం ఏముంది, ఇట్లా రాసుకొస్తాను అనమాట. వాళ్ళకి ఏమవసరం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, అట్లా ఎంత జనాభా ఉంటే అంత జనాభా ఇవ్వాలన్నా అవసరం, అట్లా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇవ్వాలన్నా అవసరం ఉంటుందా, అవసరం లేదు. ఎవరు దమ్మునుంటే తీసుకుంటాడు. ఆస్తులు ఉంటాయి, ఉన్నాయంటే ఆస్తులు ఉంటాయి, మస్తుగా ఉంటాయి, తప్పేముంది. భూములు ఉంటే ఆ భూములు కూడా మస్తుగా ఉంటాయి. ఉన్నోడు లేని దగ్గర పని చేయాలి,
లేనోడు ఉన్నోని దగ్గర పని చేయాలి. ఇటువంటి కథలు రాసుకొస్తానమాట తెలియకుండా మెల్లగా. ఇక బీసీలకు ప్రమాద స్థాయి అధికంగా ఉందంట, ఐడియాలజికల్ లెవెల్లో ఉందంట. బీసీ ఉద్యమాలకు అనుకూలమైనటువంటి ఆలోచన ధార లేదు. ఇక రేటింగ్ చూసుకుంటే 5కు 2, 5 స్టార్కి 2 స్టార్ ఉంది. ఇందాక ఆంధ్రజ్యోతికి అయితే 5 స్టార్కి 1 స్టారే. ఇది ఈనాడుకి సంబంధించి ఇట్లుంటే బీసీలు కొనుక్కోవడం అవసరం లేదు, అసలే కొనొద్దు అని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి గురించి. ఇక్కడ ఈనాడైతేనేమో కొనాల్సిన అవసరం లేదు, ఇది కొంటే కూడా వేస్టే అని చెప్పేసి. తర్వాత మన తెలంగాణ, ఈ మన తెలంగాణ నమస్తే తెలంగాణనేమో. ఈ నమస్తే తెలంగాణ ఏమున్నది, బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రాంతీయ ఉద్యమాల కోణం బీసీలకు స్థానం ఉంది. ప్రాంతీయ ఉద్యమాలలో ఒకవేళ బీసీలు పాల్గొంటే ఆ విషయంలో రాసుకొస్తుందంట, కానీ బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా రాయదు. ఓసీలకు ప్రాధాన్యం తగ్గినట్టు ఉంటుంది, ప్రాధాన్యం తగ్గినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ వెలమలకు సంబంధించి మొత్తం కూడా అట్లా దొరలకు సంబంధించి రాస్తుంది. ఈమె ప్రభుత్వంపై వైఖరి భజన ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటున్నది. భజన ఎక్కువ ఉంటుందంటే అసలు యాక్చువల్గా గత ప్రభుత్వంలో చేసినటువంటి భజన ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శ ఉంటుంది. ప్రజా సమస్యల కంటే ప్రభుత్వ ఇమేజ్కు సంబంధించి రాస్తుందంట. బీసీలకు ప్రమాద స్థాయి మధ్యస్థం, పెద్దగా ఏం అటు ఇటు కాకుంటున్నదంట పరిస్థితి. ఏది నమస్తే తెలంగాణ. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 3 స్టార్. ఒక్క పత్రికగా సరిపోదు. అసలు యాక్చువల్గా ఇది పత్రిక అనే ప్రమాణాలే దీనికి లేవు, దీన్ని కరపత్రం లెక్క అనమాట, పాంప్లెట్ అంటారు కదా దాని లెక్క. దీని పరిస్థితి ఇట్లున్నదంట. సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తుంది, పేదల సమస్యలు సంక్షేమం ప్రాధాన్యం కనిపిస్తుందంట, పర్లేదంటుంది. ఇక ఓసీలకు సంబంధించి న్యూట్రల్, అవసరమైనంత మాత్రమే రాస్తుందంట. ఇక ప్రభుత్వంపై వైఖరి ఎట్లున్నదంటే ప్రభుత్వానికి అనుకూల ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది, విమర్శ తక్కువ ఉందంట. మంచిగా చేస్తున్న ప్రభుత్వం సూపర్ డూపర్ అని రాసుకొస్తుందట. విమర్శ అయితే అట్లేం లేదండి, అంత బాగానే ఉంది సూపర్ అని రాసుకొస్తుందట. బీసీలకు ప్రమాద స్థాయి తక్కువ, కానీ స్వతంత్రత లోపము. దీని ప్రమాదం లేదు, కానీ కొనవలసిన అవసరం కూడా లేదు, దీనివల్ల లాభం లేదని చెప్తున్నది. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 3 స్టారు. ఇక బీసీలు చదవచ్చు, కానీ విమర్శనాత్మక దృష్టితో చదవాలి. ఏది చదివినా కానీ ఇందులో ఏమున్నది, దీని వెనుక కథ ఏమున్నదని చెప్పేసి చూసుకొని చదవాల్సి వస్తుందట. అది సాక్షి దినపత్రిక. ఇక దిశ పత్రిక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నేరుగా ప్రజా సమస్యలు, భాష సూటిగా ఉంటుంది, డైరెక్ట్గా రాసి వస్తుంది, మంచిగా రాస్తుందని చెప్తుంది. ఇక ఓసీలకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యం లేదు, పెద్దగా ప్రత్యేకంగా అట్లా రాస్తలేదంట, అవసరమైనప్పుడు మాత్రం రాసుకొస్తుంది. ప్రభుత్వంపై వైఖరి ప్రభుత్వ అనుకూలత ఉంది, కానీ గ్రౌండ్ రిపోర్టింగ్ మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంది. ప్రభుత్వ అనుకూలంగా ఉంటుందట. ఏది దిశా దినపత్రిక. ఈ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్స్కి 4 స్టార్స్ ఇచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి కొనుక్కోదగిన పత్రిక అని చెప్పేసి ఇక్కడ చాట్‌జీపీటీ చెప్తా ఉంది దిశ పత్రిక గురించి. ఇక వెలుగు దినపత్రికను చూసుకుంటే వెలుగులో బీసీ ఎస్సీ ఎస్టీ అత్యంత స్పష్టమైన ప్రజాపక్షం, భాష ఉద్యమాత్మకంగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంది. అంటే మంచి బాగానే ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలు కొనాల్సినటువంటి పత్రిక అని చెప్పేసి చెప్తుంది. ఓసీలకు సంబంధించి ఆధిపత్యవాదం ప్రశ్నించబడుతుంది. ఎవరైతే ఆధిపత్యం చేస్తూ ఉంటారో, ఇట్లా నేనే అనుకుంటారో వాళ్ళని ప్రశ్నిస్తుందంట. ప్రభుత్వంపై వైఖరి ప్రశ్నించే ధోరణి, భజన తక్కువ ఉందంట. బీసీలకు ప్రమాద స్థాయి లేదు, బీసీలకు ప్రమాదం ఏం కాదు, ఇది మంచి పత్రిక. బీసీలకు కొనదగిన పత్రిక ఏదైనా ఉందంటే అది వెలుగు దినపత్రిక. ఇయ్యాల ఫస్ట్ 5 స్టార్కి 5 స్టార్ వచ్చినాయి, ఫస్ట్ ప్లేస్లో ఉంది వెలుగు దినపత్రిక. బీసీలకు అత్యంత అనుకూలమైనటువంటి పత్రికగా వెలుగు దినపత్రిక నిలుస్తుంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇది విజయక్రాంతి అన్నట్టుగా, విజయక్రాంతి. ఓకే. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సామాజిక న్యాయం ప్రధాన థీమ్ ఉంటుందంట. బీసీ ఉద్యమాలపై స్పష్టమైన వాయిస్ ఉన్నది క్లియర్గా. ఇక ఓసీలకు సంబంధించి ఆధిపత్య రాజకీయాలపై విమర్శ ఉంటుంది. ప్రజల పక్షాన ప్రభుత్వ భజన అంటే ప్రజల పక్షాన్నే ఎక్కువ రాస్తుంది, అత్యధికంగా ఉందంట. ప్రభుత్వ భజన పెద్దగా వేస్తలేదని చెప్పేసి రాస్తుంది, కాదని. బీసీలకు ప్రమాదమా అంటే కాదు, బీసీలు కొనుక్కోవచ్చా అంటే అత్యుత్తమ ఎంపిక అని చెప్పేసి ఈ 4.5 అంటే 5 స్టార్స్కి 4.5 స్టార్లు, అంటే 5 చుక్కలకు సంబంధించి 4.5 చుక్కలు ఇచ్చింది, రేటింగ్ ఇచ్చింది. ఏది విజయక్రాంతి దినపత్రికకు సంబంధించి. ఇవాళ ఫస్ట్ ప్లేస్లో ఏది వెలుగు దినపత్రిక ఉంటే 5 స్టార్కి 5 స్టార్ ఉంటే, విజయక్రాంతి 4.5 స్టార్లు ఉంది,
కాబట్టి వెలుగు విజయక్రాంతి దినపత్రిక 2వ స్థానంలో నిలిచింది ఇవాళకి సంబంధించి. ఇది 2 కాబట్టి ఇది పత్రికలకు సంబంధించినటువంటి కథ ఇట్లున్నది. అంటే ఏ పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం రాస్తుంది, ఏం కథ, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది. అంటే మనం ఏమనుకుంటాం అంటే పత్రికలు వచ్చినవన్నీ కూడా కరెక్టే అనేటువంటి భావనలో ఉంటుండే గతంలో. ఎందుకంటే పేపర్ల మీదనే లేకపోతే ఈ టీవీ ఛానళ్ళ మీదనే ఆధారపడుతుండే ఎక్కువ ఆధారపడుతుంటే ఏమైంది, వాడు ఏది రాస్తే అదే వార్త, ఏది రాస్తే అదే కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏం రాస్తున్నారు, ఏం కథ, అసలు యాక్చువల్గా దాన్ని వార్తల వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది, నిజంగా ఆ వార్త రాయడానికి కారణం ఏంది, అసలు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నటువంటి విషయము స్పష్టంగా ఇట్లా ChatGPT కూడా క్లియర్గా చెప్పేస్తుంది. కాబట్టి మనం ఇక క్లియర్గా ఏ పత్రిక కొనాలి, ఏ పత్రిక కొనొద్దో మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి దాన్ని క్లియర్గా చెప్తా ఉంది ChatGPT. వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి వార్తల్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూద్దాం. ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు వసంత పంచమి కిక్ అంట. నిన్న వసంత పంచమి సందర్భంగా ఇక్కడ సరస్వతి ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. అక్కడ బాసర సరస్వతి ఆలయం కానీ ఇక్కడ ఏం ఆలయం ఉంటుంది, వర్గల్లో ఉన్నటువంటి సరస్వతి ఆలయం కానీ అక్కడక్కడ సరస్వతి ఆలయాలన్నీ కూడా మొత్తం కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయినాయి. తర్వాత ఏంటిది, ఇది ఉంటాయి కదా అక్షరాభ్యాసం స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. దీంతో పాటు కూడా ఏంటంటే మంచి రోజు కాబట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది రిజిస్ట్రేషన్కి పోటీ పడ్డారంట. కొన్ని వేల రిజిస్ట్రేషన్లు నిన్న ఎక్కువైపోయినాయి, స్టార్ట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయట రంగారెడ్డి, తర్వాత ఇక్కడ మేడ్చల్ జిల్లాలలో. ఒక్కరోజే 8,000 డాక్యుమెంట్లు, నాన్ అగ్రికల్చర్ 5,000 పైన, అగ్రికల్చర్ 2,700 దాకా ఉన్నాయట. సగటుతో పోలిస్తే 2,000 రిజిస్ట్రేషన్లు ఎక్కువైనాయంట, అధికంగా అయినాయి. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో 100% స్టార్ట్లు ఫుల్ అయిపోయినాయట. నిన్న వసంత పంచమి వంత పనిచేసింది. కరీంనగర్ రిజిస్టార్ ఆఫీస్లో రద్దీ ఇట్లున్నది. ఇక్కడ మంచి రోజు చూసుకొని చేస్తుంటారు, కొంత ఇవన్నీ ఉంటాయి, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా. ఇక సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం, పీల్చే గాలిలో విషవాయువులే ఎక్కువ ఉన్నాయంట. పలు చోట్ల 170 నుంచి 300 వరకు AQI ఉందంట. దీంతో మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. ఏం చెప్తా ఉంది, AQI ఎంత ఉండాలంటే 50% లోపల ఉంటే మంచిగా ఉంటుంది. పెరిగిందంటే ఇంకా నష్టం, 100 దాటిందంటే ఇంకా దారుణం. ఇక ఇప్పుడు ఎంత అయింది, మనకు 170 నుంచి 300 దాకా ఉందంటే చూసుకోగా తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఉంది, ప్రమాదకర స్థాయిలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. హైదరాబాద్లో, ఇక ఢిల్లీలో అయితే చెప్పనవసరం అవసరం లేదు. ఇక గాలి పీల్చుతామంటే గాలి కూడా దొరికినటువంటి పరిస్థితి, అంత దారుణంగా ఉంది అక్కడ. కంపు కొడుతున్న 100 చెరువులు చూసుకోగా 100 చెరువులు కంపు కొడుతున్నాయట. మొత్తం అంతా మురికినీళ్ళే, మూసినీళ్ళే లెక్క. 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్. ఒకవేళ అలా చేపలు కూడా బతుకుతాయంటే చేపలు కూడా బతికే పరిస్థితి లేదు. బతికినవి ఒకవేళ తిన్నా కానీ అవి తిన్నా మనకి నష్టమే. అలా స్నానం చేసినట్టు అంటే లోపల మునిగితేగా మినిమం ఉండేట లెక్క. 2 ppm కన్నా తక్కువగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంట. వాహనాలు, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీలు, పొల్యూషన్, ఇక కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణమని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్లో గాలి, నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతోంది. గ్రేటర్ పరిధిలోని 90 చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రమాదకర స్థాయికి పడిపోవడమే దీనికి ఉదాహరణ అని చెప్పేసి చెప్తా ఉంది వార్త. మొత్తం మీద ఇటువంటి పరిస్థితి ఉందంట. చెరువులకి ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, తర్వాత రసాయన పదార్థాలు అవి కలిసి అలా చెరువులకు వదులుతున్నారు, మోర్లీలు వదులుతున్నారు, రకరకాలుగా ఈ డ్రైనేజ్ అంతా కూడా అలా వదులుతున్నారు. దీంతో ఏమవుతుంది, చెరువులు మొత్తం కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇక వాటర్ పరిస్థితి అట్లుంటే గాలి పరిస్థితి ఏంటి అంటే గాలి పరిస్థితి దారుణంగా ఉన్నది. ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ, ఇక్కడ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ, ఆ పొగ ఈ పొగ కలిసి ఆగమవుతున్నది జీవితాలు. గత నెల హైదరాబాద్లో నమోదైనటువంటి AQI ఎంత ఉందంటే జూ పార్క్ దగ్గర 304, బొల్లారంలో 250, పాషమైలారంలో 210, సనత్ నగర్లో 207, ఇక్రిషాట్ దగ్గర 203 ఉందంట. అంటే ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది. ముక్కు మూసుకొని పోతురు వాళ్ళు పక్కకు చెరువు ఉంటే. చాలా చెరువులు ఇట్లనే కనిపిస్తాయి మీకు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో. ఇక ప్రధాన వార్త అనుకుంటే
వీళ్ళు ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా సిట్టు విచారిస్తుంది కదా, సిట్టునే వీళ్ళు విచారించినట్టు, సిట్ అధికారులు మొత్తం కూడా భయపడ్డట్టు, గజగజ వణికినట్టు, వాళ్ళే మొత్తం కూడా అయ్యో సార్ ఎట్లా ఎట్లా అని చెప్పేసి ఐరాణ పడ్డట్టు ఇగో ఇటువంటి చెప్పుకొస్తారన్నట్టు బయటకు వచ్చేసి. మనం కూడా నిజమే అనుకుంటాం, ఇట్లుంటుంది లెక్కలు. ఎలక్ట్రల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా? ఎలక్ట్రల్ బాండ్ల కోసం. ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఏంటి అంటే పార్టీ ఫండ్ ఇవ్వడానికి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎక్కడైనా బ్యాంకుల అకౌంట్ పైసలు జమ చేసి అవి ఆ పార్టీకి చెందాలని చెప్పేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చేసిండ్రు. అయితే ఇవి స్వతహాగా లేకపోతే ప్రేమతోటి పార్టీ మీద ప్రేమతోటి ఇస్తే సంతోషం, ప్రాబ్లం లేదు. కానీ బలవంతంగా ఆయా కంపెనీల నుంచి, ఆయా కంపెనీల అధినేతల నుంచి, తర్వాత వ్యాపారవేత్తల నుంచి బలవంతంగా వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పైన. అయితే ఇవి ఎట్లా చేసిండ్రు మీరు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశంకి సంబంధించి ఏం చేసినట్ట? ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పనులు, దొంగలు, లంగలు అని చెప్పేసి రాసిండ్రు, దేశద్రోహులను రాసిండ్రు. ఇట్లా రాసుకొచ్చిండ్రు. ఎవరెవరిని రాసుకొచ్చిండ్రు? జర్నలిస్టులను రాసిండ్రు, ఎమ్మెల్యేలను రాసిండ్రు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను రాసిండ్రు, సొంత చెల్లెలను రాసిండ్రు, అందరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఎవరి ఉన్నట్టే వ్యాపారవేత్తలై, తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలై, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళ నుంచి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి పైసలు వచ్చినాయి. అదే పైసలు వచ్చినాయి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసేసి మిమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే అట్లా తెచ్చుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది శ్రవణ్ రావు అంటే కొంతమంది కూడా చెప్పేసింది ఇదివరకే. దీంతో మరి ఏంది పరిస్థితి, ఏంది మీ కథ ఏంది అసలు? యాక్చువల్గా నిజంగా ఎలక్ట్రల్ బాండ్లు డైరెక్ట్గానే వచ్చినాయా లేకపోతే మీరు బలవంతంగా తీసుకున్నారా అని చెప్పేసి అడిగిందట సిట్టు. తర్వాత ఇంట్లో కొంతమంది హీరోయిన్ల నెంబర్లు కూడా ఉన్నాయట. హీరోయిన్ల నెంబర్లు ఉంటే అరే అట్టెట్లయితుంది, హీరోయిన్ల నెంబర్ నాకేం అవసరం, నాకు హీరోయిన్లకు లింక్ పెడుతుందని చెప్పేసి కేటీ రామారావు అంటా ఉన్నాడు. అంటే మొత్తం మీద ఇట్లా ఎందుకు జరిగింది, ఏం కథ అనేటువంటి కోణంలో మొత్తం మీద అక్కడ విచారణ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విచారణలో మళ్ళీ ఇప్పుడు తర్వాత బయటకు వచ్చినాక ఏం చెప్తారంటే వీళ్ళు, నేనే సిట్టును ప్రశ్నించిన, సిట్టే కంగు తిన్నది, సిట్టు మొత్తం అధికారులు మొత్తం భయపడి గజగజ వణికి అన్నట్టుగా వీళ్ళు వచ్చి చెప్పుకొస్తారు. ఇంకో ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? 230కి పైగా ఫోన్ నెంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఫోన్ నెంబర్ తెలుసా, ఈ ఫోన్ నెంబర్ తెలుసా, వీళ్ళు ఎవరు తెలుసా అంటే తెలియదు అన్నమాట. దాదాపు 7 గంటల పాటు విచారణ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరాధిస్తున్నారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లా ఇస్తారు? బాండ్ల రూపంలో పైసలు ఎందుకు ఇస్తారు, నీకెందుకు ఇవ్వాలి, అట్లుంటుంది అనమాట లెక్క. అంటే ఎట్లా ఇచ్చిరంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇచ్చిరనేటువంటిది ఇక్కడ ఆరోపణ. సంజయ్ శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు చూపిన సిట్. శ్రవణ్ రావు కాదు, శ్రవణ్ రావు అంటే అదే ఐనూసేమో. ఇగో ఈ సంజయ్ శ్రీధర్ రావుని, ఈ శ్రీధర్ రావు దగ్గర 13 కోట్ల రూపాయలు వసూలు చేసిరట. ఆయన డైరెక్ట్ వచ్చి చెప్పిండు, అరే ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ చేసేసి తర్వాత నా దగ్గర పైసలు వసూలు చేసిండ్రు, ఇస్తావా అయ్యావా అని చెప్పేసి అంటే నేను ఇచ్చినా అని చెప్పేసి ఆయన చెప్పిండు. మరి ఏంది కథ, ఏంది ఇదేంది కథ ఏంది అని చెప్పేసి అడిగిరట. తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావు పిలిపించి వివరాలు సేకరించిండ్రు. రాధాకిషన్ రావు చెప్పిండు, ఓకే నేను వాస్తవమే వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసిన వాట వాస్తవమే, మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం, ఆడుంటే ఎక్కడుంటే అక్కడ పైసలు పట్టుకున్నాం, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ ఆలయ కూడా పట్టుకున్నాం, పైసలు పట్టుకున్నాం, ఎట్లా పట్టుకున్నారంటే ఇట్లనే చెప్పేసిండు. అప్పుడు ఏది కన్ఫెషన్ స్టేట్మెంట్లో మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్ పైన ఆరాధిస్తున్నదట. కేవలం కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు మాత్రమే ఎందుకు పట్టుబడినాయి అని చెప్పేసి ప్రశ్న. ఇప్పుడు పట్టుబడితే అందరికీ పట్టుబడాలి కదా, నిజంగా పోలీసులు వహిస్తూ మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసి అది చేస్తే అందరికీ పట్టుకురావాలి కదా. అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళయి ఇటు బీజేపీ వాళ్ళయి వాళ్ళ పైసలు పట్టుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ పైసలు అయితే పట్టుకోలే. కారణం ఏంటి అంటే నువ్వు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా వ్యాపారవేత్తల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున అందిన విరాళాలతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన ఎలక్ట్రల్ బాండ్లపైన ఆరా తీసింది. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయని చెప్పేసి అడిగింది. ఇప్పుడు వాళ్ళ నెంబర్లు ఎందుకు ఉన్నాయనలా? వాళ్ళు మావోయిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, దొంగలు కాదు, లంగలు కాదు, మరి ఎందుకు ఉన్నాయి? ఇంకో ఈ కథలు పడ్డారంట, అందుకని వాళ్ళ పేరు ఆ నెంబర్ పెట్టిరు. మా నెంబర్లందుకు కూడా స్టాప్ చేసి పాడేసారు. అప్పుడు నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు, ఎంక్వైరీ రాజకీయ డ్రామా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఏ అక్రమాలకు పాల్పడలేదంట ఆయన.
నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. నేనే సిట్ను ఎదురు ప్రశ్నలు అడిగిన చూసుకోగా. మొన్న హరీష్ రావు అన్నాడు, ఇప్పుడు ఈయన అడిగి అంటే సిట్ని ప్రశ్నించడానికి పోతున్నట్టు ఇల్లు. మొన్న హరీష్ రావు, ఇవాళ నిన్న కేటీఆర్. డ్రగ్స్ తీసుకుంటానంటూ హీరోయిన్లతో లింకు పెడుతూ వార్తలు రాస్తున్నారని కామెంట్ చేసిండు. అట్టెట్లా చేస్తారని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అడుగుతూ ఉన్నాడట. దానికి సంబంధించి అంటే నా పైన కావాలని చేస్తున్నారు, తర్వాత ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది కేటీఆర్ ఆరోపిస్తున్నది. ఏమైంది? రైట్, కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఏమంటుండే ఇంకా లాస్ట్కు, నేనే ఎవరిని సిట్ అధికారిని నేనే ప్రశ్నిస్తే వాళ్ళే కంగి తిన్నారు అనేటువంటి మాట చెప్తున్నాడు. అట్లయిందనమాట లెక్క. అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకి నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసి పూర్తిగా అడిగిన నేను. మీరు అంటున్నారు అని చెప్పేసి నేనే అడిగినా, ఎవరిని సిట్ అధికారిని అడిగిన నేనే అని చెప్పేసి ఇక్కడ మరో చెప్తా ఉన్నాడు. ఇక్కడ కేటీఆర్ అరాచకాలు గుర్తుకొస్తే రక్తం మరుగుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయట్లేదని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతున్నాడు. అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఆ సర్కారుకు లేదు, ఈ సర్కారుకు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణ సాగిస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ఆ గుర్తుకొస్తే మరుగుతుందని చెప్పేసి అంటున్నాడు, రక్తం మరుగుతుందని. బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కార్ వెపన్గా వాడింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు. చెల్లె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ జవాబు ఇవ్వలేదు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను ఎందుకు విచారించట్లేదు? అటు కేంద్ర మంత్రులు సంజయ్ కిషన్ రెడ్డి స్పందించారని చెప్పేసి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడుగుతూ ఉన్నాడు. మొత్తం మీద బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక తర్వాత ఇక్కడ మున్సిపల్ మేనియా మొత్తం కూడా ఏమవుతుంది, ఇక్కడ రిపబ్లిక్ డే రోజు అంటే 26 జనవరి రోజు ఒకవేళ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఫిబ్రవరి రెండో వారంలో ఇక్కడ అదేది మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఎక్కడికక్కడ దీనిపైనే చర్చ జరుగుతూ ఉందట. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అరే ఓట్లు మనవి అయితే సీట్లు వాళ్ళే ఎట్లయితాయి, మరి మనోళ్ళకి సీట్లు ఇవ్వకపోతే మనం ఎందుకు ఓట్లు వేయాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, అయిపోయింది, గాలికి వదిలేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడేమవుతుంది, పార్టీ పరంగా ఇస్తామని మళ్ళీ ఇంకో కథ చెప్పిండ్రు. మరి పార్టీ పరంగా కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు పార్టీ పరంగా కూడా 42% ఇస్తామనేటువంటి మాట కూడా ఇప్పుడు మాట్లాడతలేరు. కాబట్టి పార్టీ పరంగా ఏం అవసరం లేదు, ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజలు డిసైడ్ చేస్తారు, బరాబర్ డిసైడ్ చేస్తారు కథ, ఎవరు ఉండాలి ఎవరు పోవాలి ఏం కథ అనేటువంటిది ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు, అటు బీఆర్ఎస్ పార్టీ అడుగుతలేదు, తర్వాత ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సపరేట్ కూర్చున్నది. కాబట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే
నిజంగా ఒకవేళ 42% రిజర్వేషన్ కనుక అమలు కాకపోతే తర్వాత అమలు ఎట్లాగైనా అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ ఇవ్వకపోతే డెఫినెట్గా ప్రజలు క్లియర్గా ఏం చేయాలనేటువంటి నిర్ణయానికి క్లియర్గా ఉన్నారు. వాళ్ళు మా వాళ్ళకే ఓట్లు వేసుకుంటామనేటువంటి కాడు ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళకంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కత్తెర గుర్తు వచ్చింది. ఏమైంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ కట్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని, తర్వాత ఎవరికెంత వారికెంత వాటా అంటే అక్కడ ఓసీలకు సంబంధించి కూడా అగ్రవర్ణాలకు సంబంధించి కూడా వాళ్ళకంత వాటా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. కాబట్టి ఇటువైపు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా పార్టీ గుర్తుతోటి ఎన్నికల్లో పోటీలో నిలుస్తామని చెప్పేసి ఆ పార్టీ అధినేత తీర్మాన్ మల్లన్న ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఆశావాహులు ఉంటే డెఫినెట్గా సంప్రదించి చేసుకోవచ్చు. తర్వాత చాలా చోట్ల నుంచి మొత్తం కూడా మేము చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు, పోటీ చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. చూద్దాం ఎట్లుంటుందో. దానికి సంబంధించి ఒకవేళ కలవాలనుకుంటే తీర్మాన్ మల్లన్న కలవచ్చు. రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందంట. నెలాఖరు నుంచే నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందట. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహులు క్యూ కడుతున్నారు. మాకు టికెట్ వస్తుందా అని. అక్కడ గాంధీ భవన్ కాడ, ఇక టీఆర్ఎస్ భవన్ కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, అక్కడ బీజేపీ ఆఫీస్ కాడ. కాబట్టి వాళ్ళు ఎట్లకైనా టికెట్లు మన వర్గాలకు ఇవ్వరని చెప్పేసి ఒక క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మన వర్గాలకు టికెట్ ఇచ్చేటువంటి పార్టీ ఉన్నదని గుర్తుపెట్టుకుంది అని చెప్పేసి తీర్మానం వలన చెప్తున్నాడు. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లు, అధికారులు ఉన్నారు. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం తర్వాత ఆ వెంటనే జిల్లాల బాట పడుతున్నాడు. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లలో అధికారులు కూడా మునిగిపోయారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే అంటే జనవరి 26 రోజు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 15 తేదీలోపు పోలింగు, కౌంటింగ్ మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికతోటి ముందుకు పోతుందట. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోయినరు. మున్సిపల్ ఎలక్షన్ హీట్ మొదలైంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హీట్ మొదలైంది కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశం క్లియర్గా ఇవ్వకపోతే, బీసీలకు సరిగా టికెట్లు కేటాయించకపోతే బరాబర్ పని పడతారు, లెక్క చూపిస్తారు. ఇప్పుడు ఇది అసెంబ్లీ ఏది మన సర్పంచ్ ఎన్నికల లెక్క కాదు. ఇది సర్పంచ్ ఎన్నికలలో ఏమైందంటే ఎవరు గెలిచినా మా వాళ్ళు అని చెప్పేసి గుంజుకొచ్చి అని వేసుకుంటారు. ఎందుకంటే పార్టీ గుర్తులేదు కాబట్టి. ఎవరు ఇండిపెండెంట్ అంతా గెలిస్తే కొన్ని వేల మంది సర్పంచులు ఇండిపెండెంట్లు గెలిచిండ్రు. ఇండిపెండెంట్లు గెలిస్తే మా వాళ్ళు అని చెప్పేసి గుంజుకొచ్చుకొని దాంట్లో పార్టీలో కలుపుకున్నది అధికార పార్టీ. కాబట్టి ఇప్పుడు ఇట్లా అట్లున్నది లెక్క. ఏది ఇక్కడ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, పార్టీల గుర్తులతో జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు లెక్క మారిపోతుంది. ఇరాన్ వైపు యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్తో పాటు గైడెడ్ మిసైల్తో కూడిన డ్రెస్ట్రాయల్ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయి. దీంతో ఇరాన్పై అమెరికా దాడికి సిద్ధమైందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూసుకోయిగా నేను యుద్ధమే అయ్యా, అట్లేముండదు, మేమేం అట్లా శాంతియుతంగా ఉంటా, శాంతి బహుమతి కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయడానికి మొత్తం కూడా అన్ని కూడా రెడీ చేసిందట. అబ్రహాం లింకన్ అనేటువంటి యుద్ధ నౌకను కూడా తీసుకొస్తున్నాడు. నడుస్తున్నది ఇక కథ అని మోహరిస్తూ ఉన్నారట. ఇక తిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినారు. నిన్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొంది. మరో 12 మందికి సంబంధించి దీనితో సంబంధం ఉన్నట్టుగా కోర్టు అధికారులు చెప్పినట్ట కోర్టుకు. దీంతో మొత్తం మీద కల్తీ నెయ్యి గత ప్రభుత్వం అంటే గతంలో ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అక్కడ ఈ ప్రభుత్వం హయాంలో ఇక్కడ తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి, ఇంకా రకరకాల నెయ్యి వాడిననేటువంటి అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు, అందులో 24 మంది పేర్లు ఉంటే తర్వాత ఇంకొక 12 మంది పేర్లు కూడా దీనికి సంబంధం ఉన్నదని చెప్తా ఉన్నారంట. మరి దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది.
ఇక రెండో టీ20లో భారత్ విన్ అయింది నిన్న. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82 రన్లు చేసి నాటౌట్గా నిలిచిండు. చాలా రోజుల తర్వాత తన టీ20 మార్క్ ఆటను చూపెట్టాడు. ఇషాన్ కిరణ్ 76 రన్లు కూడా చేసి బ్యాట్ జులిపించడంతో శుక్రవారం జరిగినటువంటి రెండో టీ20లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతోటి న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇండియా గెలిచింది నిన్న న్యూజిలాండ్ మీద. చెర్లపల్లి తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిండు నిన్న ప్రధాని మోడీ. ప్రతి మంగళవారం చెర్లపల్లి నుంచి, ఇక్కడ చెర్లపల్లి ఉంటుంది కదా, చెర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైన్ తెలంగాణ చెర్లపల్లి అంటే ఈడ కూడా చెర్లపల్లి ఉంది, నల్గొండ దగ్గర చెర్లపల్లి కాదు, ఇది హైదరాబాద్ చెర్లపల్లి. ప్రతి మంగళవారం చెర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైన్ తెలంగాణ, తర్వాత ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక స్టేషన్లలో స్టాప్స్ ఉంటాయంట. దేశవ్యాప్తంగా అందుబాటులోకి 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు వస్తున్నాయని చెప్పేసి ప్రధాని నిన్న అది ప్రారంభించిండు. తిరువనంతపురంలో, కేరళ తిరువనంతపురంలో మొత్తం కూడా ఇట్లా అభివాదం చేసుకుంటూ పోయాడు. నిన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించే దాంట్లో భాగంగా పబ్లిక్ తోటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ప్రతి మంగళవారం ఉంటుంది అనుకుంటా. మంగళవారం రోజు చెర్లపల్లి నుంచి బయలుదేరుతుంట ట్రైన్. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ నోటీసులు ఇచ్చిండట. 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు 7 కేసులకు సంబంధించినటువంటి విషయాలలో ఆరోపించిండు. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా, గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడంతో నిజంగా మరి 7 కేసులలో కథ అయింది, అసలు యాక్చువల్గా నిజంగా ఉన్నాయా, దానికి సంబంధించిన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి ఇవ్వాలి. ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతా అంటున్నాడు సజ్జనారు సిపి. ఖమ్మంలో మిర్చి రేట్లపై నమ్మించి మోసం, రేటు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారులు ప్రచారం చేసినట్టు. ఈ లంగకోతలు చూసుకో ఎట్లుండదు లెక్క. పెరిగింది రేటు పెరిగింది బాగా, ఖమ్మం మార్కెట్లో బాగా రేటు ఉంది అనగానే అందరు తీసుకుపోయి ఖమ్మం మార్కెట్లో వేసిరు. వేసిన తర్వాత మళ్ళీ తీసుకోవడం కష్టంగా, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఇబ్బంది ఉంటుంది కదా, వేరే జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి ఆడ వేసిండ్రు. వేసిన తర్వాత దాన్ని రేటు దించేసిరట. దించేసి ఇంతనే ఉంటుంది లేకపోతే లేదని చెప్పిరట. దీంతో పాపం రైతులు నష్టపోయినరు, రైతులు ఆందోళనకు దిగిండ్రు. అక్కడ రేటు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారులు ప్రచారం చేసిరు. మార్కెట్కు పంట తీసుకురాగానే ఒక్కసారిగా 1100 రూపాయలు తగ్గించారు. జెండా పాట 20,100 రూపాయలు పెట్టి 17,000కి మించి కొనలేదంట. చూసుకోగా జెండా పాట పెట్టిందేమో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సర్కారు పాట 20,100 అని పెట్టిరు. లాస్ట్కి వస్తే 17,000 కూడా రాలేదట. 3 గంటల పాటు మార్కెట్లో ఆందోళన చేసిండ్రు అక్కడ రైతులు, మిర్చి రైతులు పాపం. ఇక టెక్స్టైల్ షట్ డౌన్, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. అమెరికా టారిఫ్లతో ఈ రంగం దెబ్బతిన్నది, ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఫైర్ అయ్యిండు రాహుల్ గాంధీ. టెక్స్టైల్ రంగం మొత్తం కూడా దెబ్బతినిపోతుంది, తర్వాత దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించి ఇది ఇట్లా ఉంటే ఇక 8 ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ నడుస్తుందట. 8 ఆప్షన్ ధరణిలో 8 ఆప్షన్ ఎప్పుడు చేసిరు? రాత్రి 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు కూడా చేసిన ఆఫీసర్లు. ఒక్కొక్కరు నిజంగా తీసుకొచ్చి తొక్కను నా కొడుకుల్ని. నిజంగా పనిచేయరు అంటేనేమో ఎవడు చేయడు. ఇలా ఆమ్యామ్యాలు ముట్టి తర్వాత మొత్తం అవకతవకలు చేసిర్రు, ఆగం చేయరు, నాశనం చేయరు అంటే రాత్రి 1 గంటకు, 2 గంటలకు పనిచేసిరు అనమాట గతంలో. దానిపైన ఎంక్వైరీ నడుస్తున్నది. అంటే 8 ఆప్షన్ తోటి ఏం చేసిండ్రు? ప్రభుత్వ భూములు ప్రైవేట్ చేసిరు, ప్రైవేట్ భూములు ప్రభుత్వం చేసిరు, ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు లంగా కొడుకులు. మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి. భూములు కూడా లక్షల ఎకరాలు ప్రభుత్వ భూముల నుంచి మాయమైపోయినాయి. తర్వాత పేదల భూములు ప్రభుత్వ భూములుగా రికార్డ్ అయిపోయినాయి. దీంతో చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నడవడం కాదు, ఒక్కొక్కరిని తీసుకొచ్చి తొక్కాలి కొడుకుల్ని.
జనగామలో బయటపడ్డ అక్రమ చలనాల వ్యవహారంతో కదులుతున్న డొంక. ధరణి బ్యాక్ ఎండ్లోనూ నంబర్ల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయట చూసుకోయిగా. చిన్న ఛార్జీలకు లాకు, భారీ చెల్లింపులకు ఎడిట్ ఉండడంతో అక్రమార్కులకు ఛాన్స్ ఉందంట. కేటగిరీని మార్చి ప్రభుత్వ ఆదాయం మళ్లించారా అనే కోణంలో హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తుంది. జనరేట్ అయినటువంటి చలానా ఎంత, ఖజానాకు చేరింది ఎంత? 1000 రూపాయలు కట్టి ₹1,00,000 వేసినట. ₹1,00,000 రైతు దగ్గర వసూలు చేసిరు, 1000 రూపాయలేమో ప్రభుత్వానికి పంపించేసిరు, 99,000 వాడు మింగిండు. ఇంకో ఇటువంటి కథలు అనమాట. జనరేట్ అయినటువంటి చలానా ఎంత, ఖజానాకు చేరింది ఎంత, ఆన్లైన్ లెక్కల్లో ఉన్నదెంత అని ఆరాధిస్తున్నట. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన 52 లక్షల లావాదేవీలపైన జల్లెడ పడుతున్నట. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సినటువంటి సొమ్మును టెర్రాసిస్ సంస్థతో ఎవరైనా దారి మళ్లించారా? ధరణి సాఫ్ట్వేర్లోని బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ కోడింగ్లో కేటగిరీని మార్చడం ద్వారా చేతివాటం ప్రదర్శించారా అనే కోణంలో ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తుంది. ధరణి వచ్చినప్పటి నుంచి అసలు ఎంత చలానా జనరేట్ చేశారు, క్షేత్రస్థాయిలో రైతులు ఎంత కట్టారు, ఆన్లైన్ రికార్డులో ఎంత చూపించారు, కేటగిరీ ల్యాండ్ వాల్యూ ఏమైనా మార్చారా అన్న అంశాలపైన లోతుగానే విచారణ చేస్తున్నట. ఇక కోడింగ్ ముసుగులో కన్న వేసిండ్రా. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన టెర్రాసిస్ సంస్థ కార్యకలాపాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థం కాని సాంకేతికతను అడ్డం పెట్టుకొని బ్యాక్ ఎండ్లో డెవలపర్స్ సాయంతో కోడింగ్లోనే నెంబర్స్ ఏమైనా ట్యాంపరింగ్ చేశారా అనే కోణంలో కూడా విచారణ వేగవంతమైంది. సాధారణంగా సాఫ్ట్వేర్ ఆటోమేషన్లో జరగాల్సిన లెక్కలకు వాస్తవంగా జరిగిన లావాదేవీలకు పొంతన ఉందా లేదా అని వెరిఫై చేస్తున్నట. కేవలం టెక్నికల్ గ్లిచ్ పేరుతో సరిపెట్టకుండా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డిజిటల్ దోపిడీనా అనే దిశగా ఎంక్వైరీ సాగుతుంది. ఇక రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా మధ్యలోనే మాయమైందా, కోడింగ్ దశలోనే సంఖ్యలకు తారుమారు చేసి నిధులు దారి మళ్లించారా అని హై లెవెల్ కమిటీ కూడా ఆరాధిస్తుందంట. దీనికి సంబంధించి నడుస్తుంది. మరి ఏం నడుస్తుంది, ఎంతవరకు వస్తుందో చూడాలి. మరి ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. వదల బొమ్మాలి వదల అంటుందట. సింగరేణి బొగ్గు స్కామ్ పార్ట్ 2, సోలార్ స్కామ్, ఇవన్నీ కూడా అవుతున్నాయి, నడుస్తున్నాయి. రామగుండంలో 540 కోట్ల రూపాయల టెండర్ అయిన వారికే కట్టబెట్టారు. సింగరేణి నెత్తిన 200 కోట్ల రూపాయలు అదనం. 107 మెగావాట్ల 3 సోలార్ ప్లాంట్లకు సింగిల్ టెండర్. ఎంఎస్ఎంఈలకు కాదని గోల్టీ సోలార్ పవర్ కన్సార్షియంకు అప్పగింత. 3 కోట్ల రూపాయలు అయ్యేదానికి 5,40,00,000 రూపాయలు తీసుకురట, చెల్లించిరట. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనల్లో మార్పు. సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కోసమే సింగరేణిలో కుంభకోణాలు అని చెప్పేసి వివరాలు వెల్లడించిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ ఏం జరిగింది అసలు యాక్చువల్గా ఏది, ఇక్కడ నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించి మొత్తం కూడా అంటే సైట్ విజిట్ పేరుతోటి, అంటే మీరు ఒకవేళ ఇక్కడ అది వేయాలనుకుంటారు కదా, టెండర్ వేయాలనుకుంటారు కదా, టెండర్ వేయాలనుకుంటే సైట్ విజిట్ ఉండాలి. సైట్ విజిట్ చేసినామంటే పోయి చూసి వస్తారు, అందరూ కూడా చూసి వస్తారు. కానీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే ఫలానా చెప్పిన వాళ్ళకే ఇసుకుంటారట, వాళ్ళకే మంత్రులు చెప్పిన వాళ్ళకు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తే ఇక వాళ్ళే అందులో అర్హులుగా ఉంటారు. మిగతా వాళ్ళు ఇంకేద్దాం అనుకున్నా కానీ అర్హులు ఉండరు. దాంతో నష్టం జరుగుతూ ఉంది. దీంతో నిజంగా వేయాల్సిన వాళ్ళు వేయకుండా ఎవరికి దక్కాలనో వాళ్ళకి దక్కించేటట్టుగా ప్లాన్లు చేస్తారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు చేస్తూ ఉన్నాడు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కోసమే సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు ఎవరు, హరీష్ రావు. ఇక ఎక్స్పోజింగ్ స్కామ్ అని చెప్పేసి సింగరేణిలో ఎక్స్పోజింగ్ కోసం జినెటిక్ స్టిక్స్ వాడతారని ఆ జినెటిక్ స్టిక్స్ కొనుగోలులో 30% రేటు అదనంగా పెట్టి కొంటున్నట. ఇదేదో కథ. మీద అన్ని సింగరేణి సిరుల గని, అది అప్పుడు సృజన్ గని అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఏందో మరి దీన్ని ఎంక్వైరీ చేసి తేలుతుంది. సైట్ విజిట్ మతలబేంటి, ఇక సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు చేశారు, నైని బొగ్గు టెండర్లపై టెక్నికల్ కమిటీ విచారణ ప్రారంభించింది. ఒక్కో అంశం వారీగా ఫైళ్ల పరిశీలన,
జీఎం కార్యాలయం నుంచి ఫైళ్లు తెప్పిస్తున్న సింగరేణి అధికారులు అవసరమైతే ఇవాళ కొత్తగూడెం కార్యాలయం సందర్శిస్తారట. అంటే 3 రోజుల పాటు ఏది మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేంద్రం ఒక కమిటీని వేసి ఆ కమిటీని పంపించేసింది. పంపిస్తే నిన్న ఇయ్యాల రేపు 3 రోజులు ఉంటాయి అనుకుంటా. ఈ 3 రోజులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట. నిజంగా అసలు యాక్చువల్గా ఈ టెండర్ల అంశం ఏంది, నిజంగా ఇందులో అవకతవకలు జరిగినాయా, జరిగితే ఎవరు చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు ప్రయత్నం చేసిండ్రు, ఇవన్నీ అంశాలు తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అందులో భాగంగా వాళ్ళు వచ్చేసిండ్రు ఎంక్వైరీ అధికారులు. సైట్ విజిట్ అనేటువంటి ఒక నిబంధన ఎందుకు పెట్టిండ్రు? సైట్ విజిట్ అంటే ఏంటిది, పోయి చూసి రావాలట. సింగరేణి గనులు ఎట్లున్నాయి ఏం కథ చూసి వచ్చిన తర్వాత టెండర్లు వేయాలంట. మరి చూసి రాలంటే అందరూ చూసి వస్తారు, కానీ సర్టిఫికేట్ ఇయ్యారు కదా, అట్లుంటుందంట లెక్క. దొంగలు దొరికారు, సింగరేణి కుంభకోణంపై ఉరుకు పలుకు లేదు, లీకులకు బాధ్యులు ఎవరు, టైంపాస్ చేయడం తప్ప సిట్ విచారణలో విషయమేమీ లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. మరి టైంపాసే చేస్తున్నట్టు సిట్ అధికారులు మీరు చూసుకోరు, మరిగా టైంపాస్ చేస్తున్నారా నిజంగానే ఎంక్వైరీ చేస్తున్నారా? మరి చూడురి, కేటీ రామారావు మీ మీదనే ఆరోపిస్తున్నాడు, మిమ్మల్ని క్వశ్చన్ వేసినట్టుగా ఒకసారి చూసుకోరు. మరి ఎలక్ట్రోల్ బాండ్లపై సిట్ ప్రశ్నలు 7 గంటల పాటు కేటీఆర్ సుదీర్ఘ విచారణ, జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత ఉంది అని చెప్పేసి ఒక వార్త. పుట్టిన మట్టి సాక్షిగా ఏ తప్పు చేయలేదు, 7-8 ఏళ్లుగా నా వ్యక్తిత్వ హననం, డ్రగ్స్ కేసుల్లో హీరోయిన్లతో సంబంధాలున్నాయని ఇరికించే ప్రయత్నం, ఇటు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ను అన్నీ అడిగాం, ఆధారాలు రికార్డులు చూపించే ప్రశ్నించాం, సిట్ దర్యాప్తు పారదర్శకం, సాక్షులను ప్రభావితం చేయొద్దు, నిబంధనలు పాటించాల్సిందే, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తాం, బయటి ప్రచారంతో సిట్కు సంబంధం లేదని చెప్పేసి సిపి సజ్జనార్ అంటున్నాడు. కేటీఆర్ని అన్నీ అడిగినాం, ఇంకా కావాలంటే మరోసారి పిలుస్తామని చెప్తున్నాడు సజ్జనార్. ఇక దొడ్డు బియ్యం ఎలకల పాలట, మొక్కిపోతున్న 1.15 లక్షల మెట్రిక్ టన్నులు 9 నెలలుగా పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం అని గోడౌన్లు లేచి పెట్టిరు. గోడౌన్లు వేస్తే ముక్కిపోతున్నాయి, తర్వాత ఎలకలు కొడుతున్నాయట సంచులని. వేలం వేస్తే ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం, ఇప్పటికైనా స్పందించకుంటే సముద్రం పాలే, తీసుకొని సముద్రంలో పోయాల్సిందే, బియ్యం వెనక్కి తీసుకోవాలని రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారట ముక్కిపోతున్న బియ్యాన్ని. ఇక WHOకు అమెరికా బై చెప్పింది, WHOలో ఉండదని చెప్పేసి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మేము ఉండమని చెప్పేసి బయటకు వచ్చేసింది అమెరికా. కోవిడ్ కట్టడిలో విఫలమైందని అగ్రరాజ్యం సాకి చెప్తుంది. ఏదో వంక చెప్పాలి కదా, ఏదన్నా ఒకటి అట్లా వంక చెప్తా ఉందంట. బకాయి పడిన 2,382 కోట్ల రూపాయల చెల్లింపునకు ససేమిరా అంటుంది. బకాయి అంటే ఇయ్య అంటుందట. చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు రైట్ త్రివేంద్రం నుంచి జెండా ఊపి ప్రారంభించిండు ప్రధాని మోడీ. మరో 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు, ఒక ప్యాసింజర్ కూడా నిన్న ప్రారంభించిండు ప్రధాని మోడీ. మేడారం జాతరకు 3,70,00,000 రూపాయలు ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 3 కోట్లుగా ఇక బతుకుపోయినట్టు ఏ మూలకు సరిపోతాయో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 2 కోట్ల మంది భక్తులు వస్తాయని అంటున్నారు. 2 కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి జాతరకు 3,70,00,000 రూపాయలు ఇస్తున్నట్టు ఎంత అన్నట్టు లెక్క? మనిషి 2 రూపాయలు కూడా రావు. 4 కోట్లు ఇస్తే మనిషి 2 రూపాయలు వస్తుండే. ఏది భక్తుల మీద ఖర్చు పెట్టేటువంటి ఖర్చు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఖర్చు 4 కోట్లు అయితే, ఒకవేళ 4 కోట్లు అయితే 2 కోట్ల మంది భక్తులు వస్తే మనిషి 2 రూపాయలు, దో రూపాయి ఇస్తుందట ఏది కేంద్ర ప్రభుత్వం. దాన్ని గొప్పగా చెప్తున్నా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. 2 కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి జాతరకు 3,70,00,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. నిధులు విడుదల చేసిన కేంద్రం 4 రోజుల పాటు 30 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక పల్లా వర్సెస్ ప్రతాప్ రెడ్డి, మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్తత, కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట, ఎమ్మెల్యే పల్లాతో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అని రాసిడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాగ్వివాదం అని చెప్పేసి ఇద్దరు నువ్వెంత అని నూక్కున్నారట, ఇట్లా నెట్టేసుకున్నారట. ఎమ్మెల్యే పల్లాపైకి దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేతలని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేపై పల్లా వైపు దూసుకొస్తున్న కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ తూకిత్తే మైకిత్తే అనుకున్నారట. నేను
తర్వాత మేడిగడ్డకు పరీక్షలు. షబ్బీర్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం పోయిందట ఎక్కడికి కాళేశ్వరం. శుక్రవారం నుంచి బ్లాక్ 1లో కొనసాగుతున్న ఎన్ఐటి పరీక్షలు అని చెప్పేసి ఒక వార్త. ఇక శుక్రవారం సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో జరిగినటువంటి సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుప్తం అందజేస్తా ఉన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మట్టపల్లి దగ్గర. ఇంకేముంది ఇక్కడికి అంతా ఇంతే కదా కథ. ఇటు 16,000 మందికి అమెజాన్ ఉద్వాసన వలుకుతుందంట. అంటే ఉద్యోగాలు తీసేస్తుందన్నమాట. 16,000 మంది ఉద్యోగాలు తీసేస్తుందంట అమెజాన్ కంపెనీ. ఉద్యోగులపై లేఆఫ్స్ బాంబు. ఈడబ్ల్యూఎస్ తర్వాత పిఎక్స్టీ రిటైల్ ఆపరేషన్ విభాగాలపై ప్రభావం పడుతుందంటే 27న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక బొగ్గు కుంభకోణం, ఆ నల్ల బంగారం గొడవ తర్వాత, అంటే బొగ్గును నల్ల బంగారం అంటారు కదా, ముందు నా గుంటనన్న అసలు బంగారం సంగతి ఏందని చెప్పేసి అడుగుతుందట అక్కడ భార్య. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈనాడు చూద్దాం. ఇక నెట్ జీరో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్లో నెక్స్ట్ జెన్ మెటీరియల్స్ వృద్ధిపై కీలక సమావేశం. కాలుష్య రహిత పారిశ్రామికీకరణకు $2 బిలియన్ పెట్టుబడి సమీకరణపైన చర్చ జరిగిందట. విరాళాలు ఇచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అడిగిరట సిట్ అధికారులు. ఇప్పుడు పార్టీకి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు అందులో ఎందుకు ఉన్నాయి? ఎండ్లా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎందుకు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్లో చేసిన వాళ్ళ లిస్టులో ఎందుకున్నాయి అని చెప్పేసి అడిగిరట. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కార్యక్రమాలన్నీ, వాళ్ళ కార్యక్రమాలు కదలికలపైన నిఘా పెట్టి అట్లయితే అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిరు అనేటువంటిది ఇక్కడ ఆరోపణ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నించిన సిట్టు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ప్రభాకర్ రావు పునర్నియామకంపై. ప్రభాకర్ రావు రిటైర్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి నియామకం చేసిండ్రు బెలమైన. ఈ లంగ కథలు పడ్డది ప్రభాకర్ రావు. పెద్ద కథ ఉన్నది మనది. ప్రభాకర్ రావు పునర్నియామకంపై ఉన్నతాధికారులనే అడగాలని చెప్పేసి మాజీ మంత్రి అన్నాడట. అలానే అడుగురు, ఆఫీసర్ని అడుగు, నాకేమో సంబంధం అన్నట. ఇక్కడనేమో అక్కడనేమో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆఫీసర్లు ఏం చెప్తున్నారు, మొత్తం సుప్రీం మా బీఆర్ఎస్ సుప్రీం చేసిండు, తర్వాత వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నాం ఏం చేసామని వాళ్ళు చెప్తున్నారు. అవినీతి ఊబిలో కాంగ్రెస్ సర్కార్. అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ పేరిట విచారణ. ప్రజల దృష్టి మళ్లించేందుకే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్న రేవంత్. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయట పెట్టండి. దీనిపై అధికారులను నిలదీస్తే నీళ్లు నవిలిరని చెప్పేసి సిట్ అధికారులు నీళ్లు నవిలిరట చూసుకోయిగా. సైట్ విజిట్ నిబంధన అవసరం ఏముంది? నైనీ గనిపై సింగరేణి అధికారులు ప్రశ్నించిన కమిటీ. సింగరేణి అధికారులు ఇదెందుకు పెట్టారని ఆయన అసలు యాక్చువల్ సైట్ విజిట్ అయినట్టు ఇదివరకు ఎప్పుడైనా ఉన్నదా? ఇప్పుడే కొత్తగా ఎందుకు పెట్టారంటే సపోర్ట్ చేస్తలేరట. మార్గదర్శకాల ప్రకారమే పెట్టామని చెప్తున్నట్టు సింగరేణి అధికారులు. ఇక CMPDI మార్గదర్శకాలు కాపీ అందజేసిరని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నైనీ గని MDO అంటే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపిక కోసం జారీ చేసినటువంటి టెండర్ నోటిఫికేషన్లో గని ప్రాంతం సందర్శన అంటే సైట్ విజిట్ నిబంధన పెట్టడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ నియమించినటువంటి కమిటీ వరుసగా 2వ రోజు శుక్రవారం విచారణ లోతుగా జరిపింది. ఈ నిబంధన పెట్టాల్సిన అవసరం ఏముందని సింగరేణి అధికారులను కమిటీ ప్రశ్నించినట్టుగా సమాచారం. కోల్ ఇండియాకు అనుబంధంగా జార్ఖండ్లోని రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ గనుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి టెండర్ల ఖరారు నిర్వహణ మార్గదర్శకాలను 2018-21లో జారీ చేసింది. దీనికి సంబంధించి అట్టెట్లా మీ నిబంధన ఎందుకు పెట్టారా నాయన అని చెప్పేసి అడిగితే సపోర్ట్. ఇక నేటి నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్. ఎక్కడా మీరు కారు కొన్నా, బండి కొన్నా, బైక్ కొన్నా కానీ షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. పొద్దుగాల కొంటే సాయంత్రం దాకా అయిపోతాట లెక్క. ఎందుకంటే ఇదివరకు ఏముంటుండే, ఇక ఆర్టీఓ ఆఫీసుకు పోవాలి, ఆర్టీఓ ఆఫీస్కి పోయి అడిగి చేసుకోవాలని ఉంటుండే. ఇప్పుడు అట్లేం లేకుండా షోరూంలోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఉదయం వాహనం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తవుతుందట. ఏది? రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇక మీరు ఆర్టీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. ఆహారం ప్లస్ మంచి ఆలోచనలు = ఆరోగ్యం. సమయపాలన ప్లస్ చక్కటి అభిరుచి = ఆనందం. ఆత్మవిశ్వాసం ప్లస్
సేవ చేసే మనసు ఈజ్ ఈక్వల్ టు తరగని తృప్తి. ఇవన్నీ కలిస్తే ఆయుష్. ఈ పెద్ద ఆమె జీవితాన్ని డీకోడ్ చేస్తే వచ్చే జీవన సూత్రాలని చెప్పేసి బామ్జీ మాట బంగారు బాట అని చెప్పేసి ఈమె ఎంత ఎన్నేళ్ళు ఉందంటే ఈమె 91 సంవత్సరాలు ఉందట. రిటైర్ అయ్యి 32 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆమె కారు ఆమెనే నడుపుకుంటుంది, ఆమెనే నడుచుకుంటూ పోతుంది, ఆమెనే మొత్తం అంతా వాకింగ్ పోతుంది, జాగింగ్ పోతుంది, అని చేస్తాడ. ఎందుకు ఇట్లా ఆరోగ్యంగా ఉన్నావు అంటే ఇగో ఇవి సూత్రాలని చెప్తా ఉంది బామ్జీ. వయసు 91 సంవత్సరాలు, రిటైర్ అయ్యి 32 ఏళ్ళు అయింది. పొద్దు పొడవక ముందే వ్యాయామానికి రెడీ అంటారు. పొద్దు వాలాక కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాఫీ కలపడం నుంచి కారు నడపడం దాకా తన పని తానే చేసుకుంటారు. ఈమె మనసును చూసి వయస్సు వెనకడుగు వేస్తే ఉత్సాహానికి ఆరోగ్యం పాదాక్రాంతమైంది. 30 దాటితేనే బీపీ, 40 దగ్గర పడగానే షుగరు, 50 నిండకుండానే గుండె జబ్బులు దండెత్తుతున్నటువంటి ఈ కాలంలో ఆమె జీవితం ఒక మంచి పాఠం అని చెప్పేసి ఆమె అలవాట్లేంది అసలు ఏంటి. పొద్దున్న 5:30కు లేస్తాంట ఆమె. ఉదయం 5:30కు నిద్ర లేస్తా అంటుంది ఆమె. అరగంట పాటు వ్యాయామం చేస్తా, ఉదయం 7ంటికి అల్పాహారం అంటే టిఫిన్ చేస్తాట. సగం తిన్న తర్వాత 20 నిమిషాలకు మళ్ళీ ఇంకా సగం తింటుందట. సమతుల ఆహారం తినడం, పనిలో నిమగ్నమై బుర్రకు పదును పెట్టడం ఆరోగ్యానికి చోదక శక్తులు. ఇటు పనిపై ధ్యాస ఉన్నప్పుడు, వేరే ఆలోచనలు చుట్టుముట్టి శక్తిహీనం చేయనప్పుడు మనకి ఏ డోకా ఉండదు. హైదరాబాద్లోని జాతీయ పోషకాహార పరిశోధన సంస్థలో డైరెక్టర్ హోదాలో పనిచేసి పదవి విరమణ చేసి మహతాబ్ బామ్జీ వయసు ఓ సంఖ్య అంటే 91 ఏళ్ళ ఉన్నది. అది సంకల్పానికి అడ్డు కాదని పదే నిరూపిస్తున్నారు. ఇప్పటి వరకు తన రంగంలో 26 జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందినటువంటి ఈమె ఇప్పటికీ ఏదో ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామి అవుతుంటారు. ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టి 3 దశాబ్దాలైన 30 ఏళ్ళు అయిందట ఆమె, 32 ఏళ్ళు అయిందట ఆమె రిటైర్ అయ్యి. పోషకాహారం విలువలను తెలిపే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటీవల హ్యూమన్ న్యూట్రిషన్ పుస్తకం 5వ పునర్ముద్రణకు సంపాదకురాలుగా వ్యవహరించారు. ఎలా ఈ విజయాలు, అసలు ఏంటి మీ ఆరోగ్య రహస్యం అని చెప్పేసి అందరు అడిగితే ఇవన్నీ విషయాలు చెప్తా ఉందంట బామ్జీ మాట. బామ్మ మాట బంగారు బాట అంటారు కదా, అట్లా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆ 7 కేసులేవో తెలియజేయండి. 7 కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కాబట్టి ఆ 7 కేసులు ఎందుకు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు సజ్జనార్ సిపి. లేదంటే చట్టపరమైన చర్యలు, నాపై నిరాధార ఆరోపణలు, సిట్ ప్రతిష్టను విశ్వసనీయతను దెబ్బతీసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకే ఈ వ్యాఖ్యలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ నోటీసులు ఇచ్చినట. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు స్పీకర్ లీగల్ నోటీసులు పంపించినట. ఇక్కడ ఏది వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేకు అసత్య ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండిపాటు. 10 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని, వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పీకర్ హెచ్చరించాడు. కోట్ల రూపాయల బాండ్లు ఎలా వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? కేటీఆర్ను ప్రశ్నించింది సిట్ అధికారులు. ఇక ట్యాపింగ్ జాబితా, బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు అడిగిరట. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు సహా పలువురు వాంగ్మూలాల ప్రస్తావన. ఇక వార్ రూమ్స్ పేరిట అక్రమ్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? అది నేరమవుతుందని తెలియదా? మీ సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? మీ సన్నిహితులు అంటే నా చెల్లె ఫోన్ కూడా. ఫోన్ నెంబర్లు ఎంపిక పెద్ద ఆయన అంటే కేసీఆర్ అయినా 7 గంటల పాటు విచారణ, అవసరమైతే మరోసారి రావాలని చెప్పేసి సిట్ చెప్పింది. నా వ్యక్తిత్వ హననానికి కుట్ర, సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారు, హీరోయిన్లతో సంబంధాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నవిలిరని చెప్పేసి ఈయననే ఇదోటి పైన ఈయననే సిట్ అధికారులను అడిగినట్టుగా, సిట్ అధికారులు ఈయనకే భయపడ్డట్టుగా ఇట్లా కనిపిస్తూ ఉంది. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు కేటీఆర్ని. ఇక సోలార్ స్కామ్ల కాంగ్రెస్ అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. సౌర విద్యుత్ టెండర్లలో భారీ స్కామ్, తమ వారి కోసం 3 ప్లాంట్లను కలిపి 107 మెగావాట్లతో ఒకే టెండర్. 1 మెగావాట్ ఉత్పత్తికి 3,50,00,000 రూపాయలు, వీళ్ళు ఇచ్చింది 5,40,00,000 రూపాయలు, 4 లక్షల రూపాయలు. మరో 67 మెగావాట్ల ప్లాంట్లోనూ స్కామ్ జరిగింది. సీఎం బావమరిది సృజన్ రెడ్డితో ఒప్పందం,
ఒప్పందం కుదరక టెండర్ ప్రక్రియ 7 సార్లు వాయిదా వేసిరట. సృజన్ రెడ్డి గనిగా సింగరేణి చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసుల్ని వదలమని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇక సింగరేణిపై కేంద్రం గురిపెట్టింది. తమ తరఫున ఉండే డైరెక్టర్ల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తుందంట. తద్వారా సంస్థపై నిర్ణయాధికారాలు. ఇటు సింగరేణి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, గనుల టెండర్ల వివాదాలతోటే ఫోకస్. ఇక ఇవాళ రేపు కోల్బెల్ట్ ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. నైనీ టెండర్ల వ్యవహారంపై సింగరేణిలో కేంద్ర కమిటీ ఆరాధిస్తుందట. ఏం జరిగింది, ఏం కథ అనేది. కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరి అంట. మార్కెట్ రుణాల చెల్లింపు కోసమే 58% సొమ్ము వ్యయం. రాష్ట్ర అవసరాలకు మిగిలేది 42%. ఇక జిఎస్డిపిలో 27% దాటినాయంట అప్పులు. 2025 నుంచి 64 మధ్య కట్టాల్సిన అప్పులు అసలు 3,63,883 కోట్లట. వివిధ కార్పొరేషన్లకు 2.41 లక్షల కోట్ల రూపాయల గ్యారంటీ అప్పులు అదనంగా ఉన్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం మరింత చేరువ, సర్కారు వారి సమగ్ర ఆరోగ్య సంరక్షణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు. ట్రామా కేర్ సెంటర్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి పోతుంటాం కదా, పోతుంటే అక్కడ టోల్గేట్ల కాడ ఉంటాయి ట్రామా కేర్ సెంటర్లు ఉంటాయి. ఆ ట్రామా కేర్ సెంటర్ మనం ఏమనుకుంటామంటే ఈ టోల్గేట్లో ఉండడానికి అది ఉంటుందేమని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అవి హాస్పిటళ్ళు మనకు సేవ చేయడానికే ఉంటాయి. అవి చాలామందికి ఆ విషయం తెలియదు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రం అంట. ఈఎన్టీ తర్వాత ఐ కేర్, మెంటల్ హెల్త్పై ప్రత్యేక దృష్టి. ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేసే కార్యక్రమం. వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ సేవలు. హైదరాబాద్ వాసులకు క్యూర్ హెల్త్ పాలసీ. 11 అంశాలను పరిగణలోకి తీసుకున్న వైద్య శాఖనట. ఇటు బడ్జెట్ సమావేశంలో కొత్త ఆరోగ్య విధానం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం కోసం కొంతవరకు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అది చేయాల్సిన అవసరం ఉన్నది కూడా. పొగ తాగేస్తున్నారు, పెగ్గు లేపేస్తున్నారట. ఎవరు? తెలంగాణలో పొగ తాగేస్తున్నారంటే ఎక్కువ శాతం సిగరెట్లు ఇవి తాగుతున్నారట. ధూమపానం, మందు కూడా ఎక్కువనే తాగుతున్నారట. దేశంలో సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నది, డబుల్ కంటే ఎక్కువ ఉన్నదంట తెలంగాణలో. ఎందుకంటే తర్వాత దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉండదంట. దేంట్లో? పొగ తాగడంలో, మందు తాగడంలో. ఇది కథ. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ గ్రామీణం దేశంలోనే టాప్లో ఉందట. నెలకు సగటున 396 రూపాయలు ఖర్చు చేస్తున్నట. జాతీయ సగటు ఎంత ఉందంటే 158 రూపాయలే. అయితే హెచ్సిఎస్ 2023-24 సర్వేలో ఇవి వచ్చినాయి బయటకు. దేశంలో వాడే కంటే డబుల్ కంటే ఎక్కువ వాడుతున్నారు మందు, పొగ. ఇక స్టెరాయిడ్స్తో కంటికి చేటంట. స్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే ఇష్టం వచ్చినట్టుగా వాడితే మాత్రం చాలా డేంజర్ ఉంటుందట. విచ్చలవిడి వినియోగంతో గ్లకోమా బారిన పడే ముప్పు ఉందంట. ఆప్టిక్ నర్వుకు శాశ్వత నష్టం, నిర్లక్ష్యంతో అంధకారం, కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడేవారు ఏడాదికి ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిగా ఉంటుంది. 40 ఏళ్ళు దాటిన వారు 2 ఏళ్ళకు ఒకసారి కంటి పరీక్షలు, నేత్ర వైద్య నిపుణులు కూడా సూచనలు తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు ఏదన్నీ అగమాగా ఉన్నది కథ. మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ల్యాప్టాప్, కంప్యూటర్లు ఉన్నాయా? మీరు ఎక్కువగా తినే ధాన్యాలు ఏవి? జనగణన 2027 ఇంటింటి సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవేంట. మొత్తం 33 ప్రశ్నలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయంట. 2027 ఫిబ్రవరిలో జనగణన శురువు అవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే కేంద్రం జనగణన చేపడతాము, జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2027 అంటే వచ్చే సంవత్సరంలో ఇది జనగణన తర్వాత కులగణన అంతా కూడా జరుగుతుంది. డిఎంకే టైం అయిపోయింది. ఇక తమిళనాడు డిఎన్ఏతోనే తమిళనాడు ఎన్డీఏతోనే ఎల్డీఎఫ్ తర్వాత యూడీఎఫ్లో కేరళ విలవిలలాడుతుంది. కాంగ్రెస్కు అభివృద్ధి ఎజెండా లేదు అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. 2 దక్షిణ రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం చేస్తున్నాడు. చెర్లపల్లి అమృత్ భారత్కు నిన్న శ్రీకారం చుట్టి జెండా ఊపి ప్రారంభించాడు. నేటి నుంచి షోరూంల వద్దే వాహన రిజిస్ట్రేషన్లు. వాహనాలు, కార్లు కొన్నా, బైకులు కొన్నా కానీ షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందట. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అయిపోతుంది లెక్క. ఇక మళ్ళీ మనం పోయి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అట్లేం అవసరం లేదంట ఇప్పుడు. అయితే ఇవి కేవలం సొంత వాహనాలకు మాత్రమే. తర్వాత ఇంకా వీటి గూడ్స్ వీటికి పనిచేయదంట. మళ్ళీ
అది వేసుకోవాలి అక్కడనే. ద్విచక్ర వాహనాలు, కార్లకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా నూతన విధానం. రవాణా శాఖ కార్యాలయంలోనే వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందంట. మన ఇసుక మన వాహనంతో అక్రమాలకు చెక్కు. ఆన్లైన్లో యాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చంట. 1 నుంచి 2 రోజుల్లో ఇంటి వద్దకే సరఫరా ఇసుక. తొలుత కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఇరాన్ వైపు అమెరికా సేనలు చూసుకో ఇక బాంబులు పంపిస్తున్నట, యుద్ధ నౌకలను పంపిస్తున్నట మనోడు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న ట్రంప్. యుద్ధ విమాన వాహక నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్లు వెల్లడి. ఇరాన్, అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొంటుంది. ఇక WHO నుంచి తప్పుకుంది అమెరికా. ట్రంప్ నిర్ణయంపై అమెరికా నిపుణులు మండిపడుతున్నారు. అట్టట్టే చేస్తావరా నాయన అని. ఫిబ్రవరి 11న మున్సిపల్ పోల్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. గ్యారంటీ కాదు ఇది, క్వశ్చన్ మార్క్ తోటి. ఈ నెల 27న షెడ్యూల్ విడుదల. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక 2,996 వార్డులు, 52,43,23 మంది ఓటర్లు ఉన్నారంట. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారట ఈ ఓట్లలో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు. ఇరాన్ దిశగా పెద్ద సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు పంపిస్తుందట. ప్రకటించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యురేనియం శుద్ధిని మొదలు పెడితే దాడి తప్పదని హెచ్చరిక. అణు కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేస్తామని స్పష్టం. దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి, పర్యవసానాలు ఉంటాయని ఇరాన్ అంటుంది. ఇరాన్ కూడా అట్టెట్లయితే నువ్వు చేస్తే మేము ఊకుంటామని చెప్పి అంటుందట ఇరాన్. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని వార్నింగ్. ఆందోళనలో ప్రపంచ దేశాలు. వీళ్ళ మీద బాంబు వేసుకుంటే ఎవరికి నష్టం అయితే పక్కలకు కూడా నష్టం అవుతుందని చెప్పేసి భయపడుతున్నారట. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు. వనపర్తి నుంచి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంకు చెందినటువంటి వివిధ పార్టీల నాయకులు జాయిన్ అయినరు. కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచన. కత్తెర గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు. నిన్న చేరినరు. తెలంగాణ రాజకీయ తెరపైకి బీసీలకు ఆశల పల్లకి అయినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ చేరికల వెల్లువతో రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్పీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలా అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం. కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ 3 మున్సిపాలిటీల్లో టీఆర్పీ పోటీలో ఉంటుంది. ప్రధాన పార్టీ నాయకులు మాకు టచ్లో ఉన్నారు. 3 పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అంటున్నాడు. మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో కూడా పోటీ చేస్తూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎవరైనా ఆశావాహులు ఉంటే తీన్మర్మలను సంప్రదించవచ్చు. ఇక బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు శ్రద్ధాంజలి. బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్పై కర్ణాటకలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్వర్క్ సమస్యలపై పట్టించుకొని అధికారులు చూసుకో. ఎందుకనంటే వీళ్ళు ప్రైవేటు కంపెనీలు ఉంటాయి కదా, ప్రైవేటు ఈ టెలికాం కంపెనీలు ఉంటాయి కదా, వాటితోటి పైసలు తీసుకుంటారు వీళ్ళు. ఎవరు అధికారులు. ఈ అధికారులను తీసుకొచ్చి మొత్తం పడవేటాలి, వాళ్ళని పడవేటి తొక్కాలి. ఒక్కొక్కడు ఎవరన్నా ఇటువంటి నాశనం చేసినోడిని. ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసి ప్రైవేటు సంస్థల దగ్గర పైసలు తీసుకొని ఇవి టవర్లు రాకుండా, సిగ్నల్ రాకుండా, సర్వీస్ సరిగా ఉండకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది లంగాలు, వేస్ట్ ఫెలోస్. ఇక నెట్వర్క్ సమస్యలపై పట్టించుకొని అధికారులు నివాళులర్పిస్తూ నిరసన తెలిపిన శివమొగ్గ జిల్లా వాసులు నివాళులర్పించినట్టు బిఎస్ఎన్ఎల్కి. హూంచా గ్రామంలోని టవర్కు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండ్రు. మేము బిఎస్ఎన్ఎల్ వినియోగదారులం, మాకు నెట్వర్క్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చూసుకోగా మధ్యప్రదేశ్లో దారుణం. మౌలో కలుషిత నీరు దాగి 22 మందికి అస్వస్థత అయిందట. 9 మంది చచ్చిపోయి పరిస్థితి విషమంగా ఉంది. కలుషిత నీటి సరఫరాపై రాష్ట్ర సర్కార్ మండిపాటు. 2 అధికారులను సస్పెండ్ చేసినట. సమగ్ర విచారణకు ఆదేశం. నీరు చాలా మంచిగా ఉంటే ప్రాణం పోస్తుంది,
మంచిగా లేకపోతే ప్రాణం కూడా తీస్తుంది. విచారణ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి, కేటీఆర్ వ్యక్తిత్వ హరణం అనడం సరికాదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. సిట్కు ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడం లేదు, ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎరకను కూడా పట్టలేకపోతున్నారని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి హరీష్ రావు. చట్టపరంగా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నాడు, గతంలో బీఆర్ఎస్ అంటే ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు కేసీఆర్ నా ఫోన్ను ట్యాపింగ్ చేసిండు, తర్వాత దొంగ పనులు చేస్తూ ఉన్నాడు, అక్రమంగా నా ఫోన్ను వింటా ఉన్నాడు అని చెప్పేసి ఆరోపించిండు అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు బీఆర్ఎస్లో పోయిన తర్వాత లేదు చట్టపరంగానే చేస్తారు, అట్లే తప్పేమున్నది, దొంగలై చేస్తారు, దేశద్రోహులై చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇటు మోడీ వర్సెస్ స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య వార్ నడుస్తూ ఉంది. ఇక ఎన్డీఏ వెంటే తమిళనాడు అని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఎన్డీఏను తమిళనాడు ఎప్పటికీ ఆదరించదు, ముందు 3,458 కోట్ల నిధులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, తమిళనాడు గవర్నరే ఓ బీజేపీ ఏజెంట్ అని చెప్పి స్టాలిన్ అంటున్నాడు. స్టాలిన్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు అని చెప్పి సరికాదని చెప్పేసి బీజేపీ అంటుంది. ఇక రూపీ వాల్యూ డమాల్ మళ్ళీ పడిపోయిందట. ఏది డాలర్తో రూపాయి విలువ, మారక విలువ ఆల్ టైం కనిష్టానికి రూపాయి విలువ రోజు పెరుగుతూ ఉన్న ఏది పడిపోతూ ఉంది రూపాయి విలువ. డాలర్తో పోల్చితే 91 రూపాయల 99 పైసలు అంట, అంటే 92 రూపాయలకు వచ్చింది, 100 రూపాయలకు వస్తాడు, దగ్గరనే ఉన్నది. ఇక చెరిన రూపీ వాల్యూ, రూపీని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ పరిణామాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, 9 మంది కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయినట. ఛత్తీస్గఢ్లో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోలు, ఆ మావోలపై 47 లక్షల రూపాయల రివార్డు ఉందంట. జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కు ఎన్ని విరాళాలు ఇచ్చారు, ఇన్ని విరాళాలు ఎలా వచ్చినాయి, ఎలక్ట్రోడ్ బాండ్ల గురించి చెప్పండి, 8,000 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా, ప్రైవేట్ ఛానల్ ఎండి ఖాతా నుంచి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చినాయి, సిగ్నల్ యాప్ను ఎందుకు ఉపయోగించిండ్రు, ఆ యాప్ ద్వారా ప్రణీత్ తర్వాత ప్రభాకర్ రావు రాధాకిషన్ రావులతో ఎందుకు మాట్లాడారు, ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎవరు తెప్పించారు, సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో వార్ రూమ్ సంగతి ఏంది, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నేనే వాళ్ళని విచారించినట్టు చెప్తున్నాడు సిట్ అధికారులని. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా, ప్రతిపక్ష పార్టీగా తాము బాధ్యతతోనే ఉంటాం, విచారణ పేరుతో ఎన్నిసార్లు వేధించినా తట్టుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి బంధువర్గాల కుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలు, సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ నేతలు అడ్డంగా దొరికారు, మాజీ మంత్రి హరీష్ రావు వారి బండారం అంతా బయటపెట్టేశారు, మంత్రి కుమారుడు గుండాగిరి చేశారు, అయినా ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, మమ్ములను మాత్రం ట్యాంపింగ్ పేరుతో వేధిస్తున్నారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కీటి రామారావు అంటున్నాడు. ఇక చుక్క నీటిని కూడా వదులుకోం, కృష్ణా గోదావరి నీటిలో మా వాటా మాకు దక్కాల్సిందే, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోం, ఇటు రాష్ట్రంలో 85% జనాభాకు సన్నబియ్యం అందిస్తున్నాం, రైతులందరికీ బోనస్గా 19,000 కోట్ల రూపాయలు అందించాం, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం, మా ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఇక బీఆర్ఎస్కు ఇన్ని విరాళాలు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి అడిగిరట సిట్ అధికారులు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి, నేను బాంబేస్తా అంటే నేను బాంబేస్తా అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటున్నారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈ నమస్తే తెలంగాణ చూద్దాం. టీ హబ్ నిర్వీర్యానికి కుట్ర, 65,000 చదరపు అడుగుల స్థలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు ఇస్తురట, స్టార్టప్ సంకల్పానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడుతుందని ఒక వార్త వేసింది. ఎల్ఐసితో 3 ముక్కలాట, సంస్థ విచ్ఛిన్నానికి వడివడిగా కేంద్రం అడుగులేస్తుంది, కార్యకలాపాల సౌలభ్యం కోసమేనంటూ సాకులు చెప్తుందట. రూపాయి ఎంత అయింది, డాలర్తో రూపాయి మారక విలువ 92 రూపాయలు అయిందట లెక్క. 92 రూపాయలు పెడితే ఒక డాలర్ వస్తుంది. నిలదీసిన కేటీఆర్ నీళ్లు నవ్విన సిట్టు గదుసుకోయిగా.
దేంతో ఉన్న వాళ్ళు అర్థమవుతలేరా నాయన. ఇప్పుడు ప్రశ్నలు అడిగింది సిట్టు అధికారులా లేకపోతే కేటీఆరా? కేటీఆర్ అడిగితే సిట్టు అధికారులు నీళ్ళు నమిలిరట. ఏమవుతుంది, ఏం సంగతి, మీ సంగతి ఏంటంటే ఓ సార్ 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 అన్నట. ఇట్లున్నది కథగా. ఎవరు నీళ్ళు నమ్ముతారు, ఎవరు అడుగుతారు ప్రశ్నలు అడిగిందేమో. ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా ఒక పెళ్ళాం భార్య ఇంట్లేసి కొడుతుందట మొగన్ని. బాగా తాగొస్తావరా నాయన నీ సంగతి ఏందని చెప్పేసి ఇంట్లేసి కొడుతుందట చీపురుగడ్డతోటి. కొడుతుంటే ఇక భర్త ఏమంటుందంటే ఇజ్జత్ పోతుంది కదా, బయట అందరు మొత్తం ఇంట్లేసి కొడుతుంటే సౌండ్ వస్తుంది బయటకు. ఈ సౌండ్ వస్తుంటే అంటున్నట ఇక భర్త అంటున్నట, ఎందుకంటే ఇజ్జత్ పోతుంది కదా, సావు నీ తల్లి సావు నీ అవ్వా, ఇట్లా ఇంకా నకరాలు చేస్తావా సావు అంటున్నట. కొడుతుందేమో పెళ్ళాం మొగని కొడుతుంది. పెళ్ళాం మొగని కొడుతుంటే మొగడిగా మరి ఇజ్జత్ పోతుంది కదా, బయట డోర్ పెట్టి కొడుతుంది అనమాట, గొలెం పెట్టి కొడుతుంటే సావు నీ తల్లి నీ సంగతి చెప్తా నీ అట్లా అని తిడుతుండట. అంటే ఇప్పుడు ఇట్లనే ఉన్నది. సిట్ అధికారులు కేటీ రామారావుని ప్రశ్నించిందని చెప్పేసి వార్తలు వస్తే అసలు అందుకు విచారణకు వాళ్ళు పిలిస్తే నేనే విచారించిన సిట్ అధికారులు కంగు తిన్నారు, నీళ్లు నమిలేరని చెప్తున్నాడు. ఇక ఇట్లా కథలు ఉంటాయి చూసుకోరిగా. కేటీఆర్ ప్రశ్నలతో విచారణ అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు చూసుకో. ఇక బీఆర్ఎస్ నేతలు సొంత మంత్రుల ఫోన్లకు రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదా అని చెప్పి అడిగినట్టు చూసుకో. ఇక ఈయననే అడుగుతున్నాడ, ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు లేదు సార్ 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 ప్లీజ్ ప్లీజ్ అన్నట్టుగా ఇట్లా. మరి సిట్ అధికారులు ఇప్పుడైనా చూసుకోరు మరి, ఎందుకంటే మీ ఇజ్జత్ తీస్తున్నాడు ఆయన. నిజంగా మరి ఇజ్జత్ తీసినట్టే ఉంటారా, మరి ఏం చేస్తారో చూడరు. మరి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్లా ఎన్నాళ్ళు విచారణ జరుపుతారు? మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిండ్రు, వారి సంగతి ఏంది? ఆ పార్టీ వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిండట కేటీఆర్. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్న అధికారులు ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు ఎవరని చెప్పేసి ఆరాధిస్తున్నట. మొత్తం మీద సిట్ అధికారులు నీళ్లు నమిలిరని చెప్పేసి చెప్తున్నాడు కేటీఆర్. చూసుకో. ఇక నీళ్లు నమలాల్సింది ఎవరంటే సిట్ అధికారులు ప్రశ్నిస్తే ఈయన నీళ్లు నమలాలి. ఆ నీళ్ళు ఏందో నమలుడు ఏందో మరి తెలియదు. ఇక 7 గంటల పాటు విచారణ. ఎవరు? కేటీఆర్ సిట్ అధికారులను విచారించినట్టుగా రాసుకొచ్చింది ఈమె. సింగరేణిలో మరో కుంభకోణం, 540 కోట్ల రూపాయల సోలార్ స్కామ్ అని చెప్పేసి ఇక్కడ ఎవరు హరీష్ రావు అంటుడు, మాజీ మంత్రి. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీనట. ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ లీగల్ నోటీసులు. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సిపి సజ్జనార్కు విచారణ అర్హత లేదు, ఆయనపైనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి. సిట్ విచారణ నుంచి ఆయనను తప్పించాలి. రాక్షసానందంతో రేవంత్ రాజకీయ వికృత క్రీడ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ హరీష్లపై కక్ష సాధింపు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక డైవర్షన్ల డ్రామా, లీకుల హంగామా. అసమర్థ రేవంత్ సర్కార్కు తెలిసినవి అవే. వైఫల్యాన్ని దాచేందుకు రోజుకో కట్టుకథ. సింగరేణి స్కామ్ డైవర్షన్కే సిట్ విచారణ. 2 ఏళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడతా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని లీకులు మీరే ఇస్తారు, అవన్నీ అబద్ధమని మీరే రాస్తారు. మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం. బామ్మర్ది గుట్టు తప్పుకున్న బట్టి రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం అని చెప్పేసి ఇట్లా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కొట్లాడుకుంటున్నారని చెప్పేసి ఇటు రాసుకొస్తుంది. కొట్లాడకపోతే కొట్లాడుకోవాలని. ఇవాళ సింగరేణి బోర్డు మీటింగ్ ఉంటుంది. వరుస వివాదాల నేపథ్యంలో సమావేశం. తొలిసారి హాజరవుతున్న కేంద్ర మంత్రి ఇక స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్నాడు కిషన్ రెడ్డి. కాకపోటు వేసినట్టు ఇవాళ. బాగా చదువుకో బిడ్డ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు, దివంగత పార్టీ నేత కుటుంబానికి అండగా నిలిచిండు. సుకీర్తన మెడిసిన్ చదువు కోసం సాయం చేసిండట. మంచి పని చేసిండు. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే, పైసలు కావాలనుకుంటే, చదువు కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా కానీ కేసీఆర్ దగ్గర కొర్రి మంచిగా సాయం చేస్తాడు. పోయి అక్కడ ఫామ్ హౌస్ కాడ లైన్ కట్టుర్రి, ఏం కాదు మంచిగా ఇస్తా అంటుండు. కాక మరి పెద్ద పెద్ద పోటీలు కూడా వేసిరు కాబట్టి ఏమైనా పైసలు కావాలనుకుంటే, చదువు కోసం కానీ లేకపోతే ఆరోగ్యం కోసం కానీ దీనికి పైసలు కావాలనుకుంటే కేసీఆర్ ఇస్తందుకు రెడీగా ఉన్నట్టున్నాడు. పోయి అడవై కూర్చుంటే అయిపోతుంది లెక్క. జనగామలో కాంగ్రెస్ గుండాయిజం. మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నం. ప్రతిఘటించిన అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకుడి ఓవర్ యాక్షన్, మద్యం మత్తులో చిందులు అని చెప్పేసి ఇట్లా
ఎవరు ఆయననట ప్రతాప్ రెడ్డికి తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డికి మధ్యలో నేటి నుంచి షోరూంల వద్ద రిజిస్ట్రేషన్ అట. ఏది? కార్లు, బైకులు. ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతం, వాహనదారుడికి పత్రాలు అందజేసిన జేటీసీ అని చెప్పేసి ఒక వార్త. సబ్ రిజిస్టార్ ఆస్తులు 100 కోట్ల రూపాయలంట. వెలుగులోకి రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టార్ భాగవతం. 27 ఎకరాల వ్యవసాయ తర్వాత ఎకరం వాణిజ్య భూమి ఉందట. లగ్జరీ కార్లు, ఫామ్ హౌజు, కేజీకి పైగా బంగారం ఉందట. కిలోకు పైన ఉందట బంగారం. ఏసీబీ సోదాల్లో 9 లక్షల నగదు స్వాధీనం. లిక్కర్ కంపెనీలోనూ మధుసూదన్ రెడ్డి పెట్టుబడులు ఉన్నాయట. ఒకే రోజు 8 చోట్ల సోదాలు నిర్వహిస్తే అక్రమాస్తులు గుర్తించిండ్రు అధికారులు. ఇది నమస్తే తెలంగాణ రాసుకొస్తున్నటువంటి కథనం అనమాట. కాబట్టి మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు యాక్చువల్గా చూసిరు కదా, సిట్టు అధికారులు కేటీఆర్ని ప్రశ్నిస్తే, కేటీఆర్ని ప్రశ్నలు అడిగితే కేటీఆరే సిట్ అధికారులను ప్రశ్న అడిగినట్టుగా రాసుకొచ్చిండ్రు పేపర్లలో. అంటే ఎవరి ప్రయోజనాల కోసం రాస్తారో చూడరు, మీరు అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. తర్వాత వార్తలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా, తర్వాత యాక్చువల్గా వాళ్ళు ఎంతో మంచోళ్ళు అన్నట్టుగా, శుద్ధపూతలు అన్నట్టుగా ఇట్లా రాసుకొస్తుంటారు అనమాట, ఎవరికైనా సంబంధించి. కాబట్టి బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఎవరు రాస్తూ ఉన్నారు, తర్వాత నిజంగా బాధితుల పక్షాన ఎవరు నిలబడతా ఉన్నారు, నిజంగా అసలు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏం జరుగుతూ ఉంది, తర్వాత సమసమాజ స్థాపన కోసం ఎవరు ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. పేపర్లలో వస్తున్నటువంటి కథనాలు ఏంది, ఆ కథనాల వెనుక ఉన్నటువంటి మతలబులేంది, వీటన్నిటిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో క్లియర్గా ఎవరికి టికెట్లు ఇస్తూ ఉన్నాయి పార్టీలు, ఆ పార్టీలో టికెట్లు ఇస్తే ఒకవేళ మనలోకి టికెట్లు ఇవ్వకపోతే మనం ఎవరికి ఓటేయాలనే విషయం కూడా క్లియర్గా నిర్ణయం తీసుకుంటే లెక్క తేలిపోతుంది. పేపర్లకు